దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు కదా. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్వదించడమే కాకుండా ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేద్దను అంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏమండి, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నా పిల్లల భవిష్యత్తు ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగడి వల్ల అక్కడే ఉంటుంది, నా జీవితంలో ఏం కార్యం జరగడం లేదని నువ్వు కలవరపడుతున్నవేమో. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి! మోషేకు తోడై ఉన్నట్టుగా దేవుడు మీకు తోడై ఉంటున్నాడు. ఆయన మీకు తోడై ఉండడమే కాకుండా నువ్వు కలవరపడకు అని చెప్పేసని, నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడుతున్నాను అని చెప్పేసని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటల్ని మీరు నమ్మండి, దేవుని కార్యాన్ని మీరు చూస్తారు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనములో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎప్పుడైతే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడో, మొట్టమొదటగా నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ రాను రాను అది మహాభివృద్ధి పొందేదిగా ఉంటుంది. అంతగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. నీ బ్యాడ్ కాలము, నీ చెడ్డ దినములన్నిటినీ కూడా ఆయనను మరచెదవంటూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ రీతిగా మధ్యాహ్నకాలంలో ఉండేటటువంటి తేజస్సు కంటే అధికముగా మీరు ప్రకాశించే వారిగా ఉంటారట. అవమానాలు నొంది, సిగ్గు నొంది మీ ముఖము నల్లబడిపోయి ఉండొచ్చు దేవుని బిడ్డలారా. అవమానముతో అంధకారము వలె ఉంటుందేమో మీ జీవితము, కానీ మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా దేవుడు మిమ్మల్ని ప్రకాశించే రీతిగా గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 26వ వచనములో, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో దీవెనకరమైనటువంటి వర్షములు కురిపిస్తాడట. వర్షము పడ్డప్పుడు భూమి తడిచి ఏ రీతిగానైతే విత్తనములు మొలకనెత్తుతాయో, ఆ రీతిగా మీ జీవితంలో దేవుని కార్యము మొలకెత్తుతుంది దేవుని బిడ్డలారా. 3 బారిన మీ జీవితం కావచ్చు, 3 బారిన మీ కుటుంబమే కావచ్చు, 3 బారిన మీ ఆత్మీయ జీవితమే కావచ్చు, దేవుడు దీవెనకరమైనటువంటి వర్షము కురిపించినప్పుడు అది చిగురు పుట్టే రీతిగా ఉంటుంది. ఆ చిగురు ఎదుగుతుంది దేవుని బిడ్డలారా, అది పెద్దగా అవుతుంది, అది మహావృక్షముగా అవుతుంది. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. ఏ దేశంలోనైతే నీవు నివాసం చేస్తూ ఉన్నావో, ఏ దేశంలో దేవుని మాటలను వింటూ ఉన్నావో, ఆయన మీకు క్షేమము కలగజేస్తానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయన మాటల యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట అండి! ఉదయకాల సమయంలో దేని కావాలని మీరు అడుగుతున్నారో, ఏ అవసరం కొరకే మీరు దేవుని ప్రార్థిస్తున్నారో, ఏది అడిగినా కూడా ఆయన మీకు చేస్తాను అని చెప్పి మాట ఇస్తూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మీరు నీ శత్రువులకైనను కూడా ఆశీర్వాదము పలికేటటువంటి మాటలే పలకండి. వారిని మీరు దీవించండి, మీరు దీవించబడతారు. వారిని మీరు ఆశీర్వదించండి, దేవుని చేత మీకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. ఎంత అద్భుతమండి! దేవుడు మిమ్మల్ని అదే రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 60 30 100 అంచెలంచెలుగా మిమ్మల్ని గొప్ప చేస్తూ నిండారుగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.